ధోని అంకుల్ కానీ ఈరోజు ఉండుంటే మీకు తగ్గట్టు గుణపాఠం నేర్పించేవాడు. తగ్గట్టు ఆన్సర్ నేను చెప్పేవాడిని కాదు, ఆయనే చెప్పుండేవాడు. లెట్ దెమ్ నో జడ్డు అంకుల్, లెట్ దెమ్ నో. టాస్ ఓడిపిన టెన్షన్లో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సిఎస్కే. సిక్స్లు కొట్టండ్రా అని సంజుని రుతురాజుని ఓపెనింగ్ పంపితే 6 మాత్రమే కొట్టారు. రాజస్థాన్ బౌలర్స్ ఆర్చర్ మరియు బర్గర్ మాత్రం ఫస్ట్ 4 ఓవర్స్ నిప్పులు చెరిగారు. ఎస్పెషలీ శాంసంగ్ అవుట్ చేసిన బాల్ జెమ్ ఆఫ్ ఏ డెలివరీ, ఏమైనా బాల్ వేసినాడా బర్గర్ అనిపించింది. ఆశగా ఆయుష్ మాత్రేని 1 డౌన్ పంపితే హోంవర్క్ చేయడం మర్చిపోయాడో ఏమో, ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు. షాట్స్ కొట్టమని షాట్ని పంపిస్తే 2 రన్స్ కొట్టి సిఎస్కే బ్యాటింగ్ లైనప్కే షాట్ వేశాడు. వీళ్ళ వల్ల కుదరదనిపించి ఇంపాక్ట్ సబ్గా సర్ఫరాజ్ని దింపారు. వచ్చిన వెంటనే 3 బౌండరీస్తో సిఎస్కేకి హోప్ తెచ్చాడు. కానీ ఇంత లోపలే జడేజాకి దొరికిపోయాడు. దీంతో సర్ఫరాజ్ కూడా సగం టీంని షాపింగ్కి సంతకు తీసుకొని వెళ్ళాడు. కానీ మ్యాచ్లో మంచి రసపట్టు ఇప్పుడే వచ్చింది. ఫస్ట్ బాల్కే 6 కొట్టి దూబే అని చూపించాడు. 4th బాల్కి అవుట్ చేసి పోబే అని చెప్పిన జడేజా అవుట్ చేసిన తర్వాత జడేజా చేసిన గెస్చర్ చూసి సిఎస్కే ఫ్యాన్స్ అనుకొని ఉంటాడు, అన్నా నువ్వు మనోడు అనుకున్నామే కానీ పగోడువే అని ఖచ్చితంగా ఫీల్ అయి ఉంటారు. ఎట్టకేలకు 14 కోట్లు పెట్టి కొన్న కార్తిక్ అయితే బ్యాటింగ్కి వచ్చాడు. ఒక 6 కొట్టిన తర్వాత కుర్రోడిలో మంచి విషయం ఉంది అనుకునే లోపలే ఏమీ లేదని చెప్పి అవుట్ అయి వెళ్ళిపోయాడు. ఒక ఎండ్లో ఓవర్టర్న్ మెల్లగా బండిని ముందుకు లాక్కుంటూ వెళ్ళాడు. కానీ ఇంకో ఎండ్లో బ్యాట్స్మెన్లు వికెట్లు విసురుకుంటూ వెళ్ళారు. కంబోస్తో కలిసి ఓవర్టర్న్ సిఎస్కేని 100 దాటిచ్చాడు. అప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఓవర్స్ అయిపోతున్నాయని ఓవర్టర్న్ 43 రన్నులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో సిఎస్కే 127కి ఆల్అవుట్ అయ్యింది. చేజింగ్ స్టార్ట్ చేసిన ఆర్ఆర్కి ఫస్ట్ బాల్లోనే మిస్ఫీల్డ్ రూపంలో 2 రన్లు ఇచ్చారు. ఇక థర్డ్ బాల్లో నేను అవుట్ అవుతాను అని క్యాచ్ ఇచ్చిన సూర్యవంశీని లేదు నువ్వు హాఫ్ సెంచరీ చేయాలని చెప్పి క్యాచ్ డ్రాప్ చేసి మరి 4కి పంపించాడు మన 14 కోట్ల పులి కార్తిక్. దీంతో నీ ఆశను నేను ఎందుకు కాదనాలని చెప్పి వచ్చిన బౌలర్ని వచ్చినట్టు బడిత పూర్తి చేసి పంపించాడు మన సూర్యవంశీ. అలా సింపుల్గా 15 బాల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఇంకా చాలు అని చెప్పి అవుట్ అయ్యాడు. జెట్ స్పీడ్లో వచ్చిన జురెల్ జెట్ లాగా 9 బాల్లకు 18 రన్నులు చేసి జెట్ స్పీడ్లో వెళ్ళిపోయాడు. 36 బాల్లో 38 రన్నులు చేసిన జైస్వాల్తో కలిసి 12.1 ఓవర్లో 128 కొట్టి మ్యాచ్ని పూర్తి చేసిన పరాగ్. మ్యాచ్ తర్వాత ఆర్ఆర్ రన్ రేట్ రాకెట్ లాగా జుయ్యని ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది. సిఎస్కే రన్ రేట్ ఏమో తుస్సని -4తో కిందకి లాస్ట్ ప్లేస్కి పోయింది. సిఎస్కే ఫ్యాన్స్కి నచ్చని ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఐపీఎల్లో ధోని లేకుండా సిఎస్కే 6 మ్యాచెస్ ఆడితే దాంట్లో 5 మ్యాచెస్ ఓడిపి కేవలం ఒకే ఒక గేమ్లో గెలిచింది. ఈ మ్యాచ్లో వన్ ఆఫ్ ది హైలైట్స్ 15 బాల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్ సూర్యవంశీ. మరి మీకు సెటైర్స్తో కూడిన ఈ రివ్యూ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి.